ఆయనతోటి కట్టియా. అంటే ఇంకో సంవత్సరం తర్వాత పర్మిషన్ వస్తే సంవత్సరం తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే అర్జీదారుడు ఎవరైతే కోరుకుంటుండో మార్పిడేషన్ అయి ఉండాలి ఒకటి. రెండోది వచ్చేసి అతడు 2.5 ఎకరాల కంటే 5 ఎకరాల కంటే డ్రై అండ్ వెట్ అండ్ డ్రైకి తక్కువ జాగా కలిగి ఉండాలి. ఈ ఆర్డీఓకి అప్లై చేయాలి, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్కి అప్లై చేయాలి. డాక్యుమెంటేషన్ అయి ఉండాలి. 2/6/2014 కంటే ముందు ఆ ట్రాన్సాక్షన్ జరిగి ఉండాలి. ఇక పోతే అనేటువంటిది ఫ్రేమ్ చేయలేదు, మేబీ ఆ రూల్స్లో వస్తుంటుంది. సో దాంట్లో ఆర్డీఓ ఎంక్వైరీ తదనంతరం ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తాం అర్జీదారుడు. ఇక ఏదైతే ఈ అప్లికేషన్ సింపుల్ శైలిలో ఇందాక చెప్పుకున్నట్టు అంటే ఈ యాక్ట్ దేనికి వర్తించదనే దాంట్లో భాగంగా దీంట్లో చేసినప్పుడు మళ్ళీ ఆ సీలింగ్ యాక్ట్ 73 ప్రకారం సీలింగ్ యాక్ట్ వస్తుందా, లేకుంటే పిఓటి అట్రాక్ట్ అయిందా, ఆ కన్సర్న్ అర్జీదారుని భూమి గవర్నమెంట్ భూమి ఏమన్నా అమ్మకాలు కొనుగోలు జరిగినాయా, సీలింగ్ ల్యాండ్ కింద ఏమన్నా తీసుకున్నదా, వేరే వాళ్ళకి అసైన్ చేసిందా అనేటువంటిది ఫర్దర్గా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్స్కి ఏమైనా వస్తుందా అనేటువంటిది కంపల్సరీ చూసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ గతంలో అప్లై చేసినవి కొన్ని గతంలో ఆ గతంలో అప్లై చేసిన వాటికి వచ్చేసి సెక్షన్ 6లో ఉంది. ఇక సెక్షన్ 7 సెక్షన్ 5లో 5 రకాలు ఉన్నాయి. సేల్స్ కానీ, గిఫ్ట్ కానీ, మార్టిగేజ్ కానీ, పార్టీషన్ కానీ ఒకసారి విచారించి సవరణ చేయొచ్చు. ఒకవేళ నేను నోటీస్ అంటే ఆ పార్టీకి ఆ సర్వే నెంబర్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ హితం కలిగిన వ్యక్తులు ఎవరైతే ఆ ఇంట్రెస్టెడ్ పార్టీ కమ్యూనికేట్ చేసి ఏదైనా అబ్జెక్షన్స్ వస్తే మీరు రెగ్యులర్గా చేస్తున్నట్టు అబ్జెక్షన్స్ వస్తే మన అబ్జెక్షన్స్ కన్సిడర్ చేస్తారు. దానిలో ఏది ఆబ్జెక్షన్స్ తీసుకోవచ్చు, ఏది ఓవర్ రైడ్ అవుతుంది, ఓవర్ ఏది అనేటువంటి చూసేసి ఆబ్జెక్షన్స్ ప్రకారం ఆర్డర్ పార్టీగా అన్ని పార్టీస్కి ఇవ్వాలంటే అగ్రీడ్ పర్సన్ మళ్ళీ నెక్స్ట్ అప్పీల్ చేసుకోవడానికి. సో సెక్షన్ 7. సెక్షన్ 8 వచ్చేసి మిగిలిన సందర్భాల్లో అంటే ఎల్పిఎస్ ద్వారా కానీ ల్యాండ్ అసైన్మెంట్ ద్వారా కానీ చేసుకున్నానికి కూడా మళ్ళీ వెబ్సైట్ ద్వారా ఆయన ఏదైతే ఉంటుందో ఆయన అప్లై చేసుకోవాలి. వాటిని ఎంక్వైరీ చేస్తారు, ఎంక్వైరీ చేసేసి ఆర్డర్ పాస్ చేస్తారు. ఈ 1948లో ఎప్పుడైతే మనకు ROR వచ్చిందో దాని బేస్ మీద మనం కాస్ట్ రన్ చేసుకున్నాం. ముఖ్యంగా 1971లో వచ్చిన ROR రికార్డు ప్రకారం మనం 1 వీక్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఈ 2020 సర్వేలో మనకు ఓన్లీ అగ్రికల్చర్ ల్యాండ్ గురించి ఉండేది. 2024 ROR డ్రాఫ్ట్ బిల్ అనేది అగ్రికల్చర్ ల్యాండ్తో పాటు నాన్ అగ్రికల్చర్ ఆబాదీ ల్యాండ్స్, ఇప్పుడు మన దగ్గర ఆబాదీ ల్యాండ్స్కు ఎలాంటి డేటా లేదు, దాని గురించి చాలామంది ఇబ్బందులు పడుతున్న సందర్భం మనం చూస్తున్నాము. ఇది అప్డేట్ అవుతే వాళ్ళకు కూడా ఆ ల్యాండ్ మీద లోన్స్ దొరికే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన దాని సేల్ కానీ మిగతా ఈజీగా ఉంటుంది. దానివల్ల మనం ఎకానమీలో కూడా ఏదైతే నాన్ అగ్రికల్చర్ ఆబాది పరంగా ఉందో అది కూడా మనకి ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇల్పిన్ అంటున్నారు, ల్యాండ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్. సో దాని ఉద్దేశం ఏంటంటే మనము సర్వే కాకుండా మీకు అందరికీ తెలిసి ఇప్పుడు మనం లాటిట్యూడ్ ల్యాండ్ ద్వారా పోతున్నాము. సో అట్లా ఒక యూనిక్ ల్యాండ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ అనేది ఒకటి క్రియేట్ చేసే అవకాశం ఉంది సబ్సిక్వెంట్ సర్వే ద్వారా. అదొకటి ఉంటుంది. దెన్ గతంలో మనకు లేని అప్పీల్స్, ఇప్పుడు ఫస్ట్ అప్పీల్, సెకండ్ అప్పీల్, ఫస్ట్ అప్పీల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, సెకండ్ అప్పీల్ కమిషనర్ ఆర్ డైరెక్టర్ అంటే ఇమ్మీడియట్గా మనకు వితిన్ ఈ యాక్ట్ పాస్ కాగానే తాత్కాలిక భూదారు ఇచ్చేస్తారు. కానీ శాస్త్ర భూదారు రావాలంటే రూల్స్ ప్రకారం రివీల్ అయిపోయింది, ఇది ఏ విధంగా మీరు చేయడానికి ఆస్కారం ఉంటుందంటే అది అట్లే పెండింగ్ పడిపోయింది. 10 years నుంచి గోలగోల అంటే దాదాపు 10 years ఇప్పుడు 5 years అయితే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందికి కారణం ఏంటంటే సరి అయిన చట్టం, సరి అయిన ప్రజలకు, సరి అయిన స్టేక్ హోల్డర్స్ ఆలోచించి చేయకపోవడం వల్ల చాలా సమస్యలు మనందరూ ఎదుర్కొన్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు అంటే మాలాంటి రైతు సంబంధించిన ఈవెన్గా ఏ పని చేయాలన్నా ఏ ఒక రికార్డ్ ఆఫ్ రైట్స్ లోపల రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇస్ నథింగ్ బట్ ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ ప్రకారమే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సహాయం ఉంది. రైతు భరోసా కానీ, రైతు బంధువు కానీ,
రైతులకు సంబంధించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన స్కీమ్స్కి సంబంధించినవి కానీ ఏ స్కీమ్స్కైనా సంబంధించినంత వరకు ఈవెన్ కోర్ట్ ఆఫ్ లాలో కూడా చెప్పడానికి సాక్షి చట్టంగా ఉండవు, సాక్షిగా ఉండదు కాబట్టి రికార్డ్ ఆఫ్ రైట్స్ నథింగ్ బట్ ఎవిడెన్షియరీ వాల్యూ ఉన్నది కాబట్టి అలాంటి చాలా ఇబ్బందులు ఫేస్ చేసి ఈ చట్టంలో సెక్షన్ 1లో 25 అంటే సెక్షన్ 1 సబ్ సెక్షన్ 25లో తహసీల్దార్ అనగా రెవెన్యూ మండలంలో బాధ్యత వహించు అధికారి అర్థమని. మరి రెవెన్యూ విలేజ్కి ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక రెవెన్యూ విలేజ్కి ఒక అధికారి ఖచ్చితంగా ఉండాల్సిందే. అది జూనియర్ రెవెన్యూ సెక్రటరీ లేకపోతే రెవెన్యూ సెక్రటరీ ఒక నామక్లేచర్ క్రియేట్ చేసి ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే రైతు ప్రతిసారికి ఎంఆర్ ఆఫీస్కి వచ్చి నాది అన్ని చూసుకోలేడు, అక్కడ రష్ బాగుంటుంది, రిజిస్ట్రేషన్స్ జరుగుతుంటాయి. కాబట్టి అక్కడ విలేజ్లో ఒక ఆఫీస్ క్రియేట్ చేసి రెవెన్యూ అధికారిని నియమించి ఒక ల్యాబ్ ట్యాగ్ ఇచ్చి దాని ద్వారా రైతు తన ల్యాండ్ గురించి కానీ ఆ సర్వే నెంబర్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ఇతర రైతుల వివరాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ముసాయిదా చట్టంపై మేము ఉమ్మడి గతంలో 15 రోజుల క్రితమే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక భారీ సమావేశాన్ని కూడా 4 జిల్లాల రెవెన్యూ ఉద్యోగులతో ఏర్పాటు చేసుకొని పలు సూచనలు సలహాలను ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి నివేదించడం జరిగింది సార్. అలాగే గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో కూడా భూమి చట్టాల నిపుణులు సునీల్ గారి నేతృత్వంలో హైదరాబాద్లో కూడా సోమవారం రోజున ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని తదనంతరం గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా మా యొక్క సమావేశానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది సార్. ముఖ్యంగా ఏ చట్టం తీసుకొచ్చినా కూడా ప్రజల మనోభావాలు అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలు సఫలీకృతం అవుతాయి. గతంలో తీసుకొచ్చిన ఈజీఎస్ యాక్ట్ కానివ్వండి, ఆర్టీఐ యాక్ట్ కానివ్వండి, ఎల్ఈసి యాక్ట్, ఏదైతే కౌలుదారుల చట్టం కార్యక్రమం, భూ హఠంగి హక్కుల చట్టం ఉందో ఇవన్నీ ప్రజా అభిప్రాయాల సేకరణలు తీసుకొచ్చిన తర్వాతనే ఈ చట్టాలు. శ్రీకాంత్ సార్ నా పేరు శ్రీకాంత్. సెక్షన్ 16 పవర్ ఆఫ్ రిగార్డింగ్ అపీల్ రివిజన్ అథారిటీ అన్న కూడా మనం మాట్లాడలేదు సార్. అది ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈ ముసాయిదా తయారు చేయడానికి మనకు మినిమం 18 స్టేట్ల నుంచి తీసుకున్న విధానాలను చూశారు. అందులో మనకు బీహార్లో ట్రిబ్యునల్ బాగా నడుస్తుంది సార్. అది ఒకసారి చూడండి సార్. ఇక మిగతా అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న పెద్దలందరూ మాట్లాడారు. విషయం ఏంటంటే ఈ చట్టంలో కాకుండా ఇక్కడ కొంతమంది వారి దగ్గర ల్యాండ్ లేకున్నా కానీ డాక్యుమెంట్ ఏదో సృష్టించి అది అవ్వడం జరుగుతుంది. ఇట్లా ఎంతో మంది ఆస్తున్నారు. వాళ్ళ ల్యాండ్ ఉన్నది ఏమున్నది, ఎవరిదో ల్యాండ్ నా ల్యాండ్ అని చెప్పి కృత్రిమంగా డాక్యుమెంట్ సృష్టించి అమ్ముతున్నారు. అమ్మిన తర్వాత నిజమైన ల్యాండ్ ఓనర్ వచ్చేసి వాళ్ళని పోరాటం చేయాలంటే కొన్ని సంవత్సరాలు పడుతున్నది. ఆ విషయంగా మరి పోతే పోలీస్ స్టేషన్ పోతే ఏమంటున్నారంటే ఇది భూ వ్యవహారం కనుక ఇది సివిల్ కేసు అవుతుంది, ఇది క్రిమినల్ కేసు కాదు, మా దగ్గర కాదు, అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పోవాలి. మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి తీసుకోవాలంటే అది తీసుకోవాలంటే కొన్ని సంవత్సరాలు ఎన్ని పడుతుంది. అందరూ కూడా రిజిస్ట్రేషన్ పాయింట్స్ అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఒకసారి మళ్ళీ మనము టీమ్తో కూడా ఒకసారి ఫైనల్ చేసుకొని వీళ్ళు సెండ్ ద పాయింట్స్ మనకి అన్ని కూడా పాయింట్స్ అన్ని పంపించమని చెప్పడం జరిగింది. అండ్ ఏదో నాకే వస్తే డిస్కషన్ ఏదో 4 పాయింట్ తీసుకొని కంప్లీట్ చేస్తే తర్వాత అయిపోతుంది కాకుండా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏమి వచ్చాయంటే అన్ని పాయింట్స్ మీద కూడా మళ్ళీ ఒక వీసీ పెట్టి కలెక్టర్స్తో కూడా డిస్కస్ చేస్తామని చెప్పడం జరిగింది. సీసీఐలో కూడా సో ఎవరైతే ఏమేమి పాయింట్స్ చెప్పారో అవన్నీ పాయింట్స్ కూడా ఒకసారి వీళ్ళు డిస్కస్ అమాంగ్ అవర్సెస్ అండ్ అవన్నీ కూడా మళ్ళీ సీసీఐలో పంపించడం జరుగుతుంది. అండ్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైనల్ యాక్ట్లో కూడా ఇన్కార్పొరేట్ అవుతాయని చెప్పి అందరూ హోపింగ్. సో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ.